ఏపీ అంతటా కలకలం సృష్టిస్తున్న రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ నెల 6న ఇంటి బయట ఆడుకుంటూ కనిపించకుండా పోయిన జ్ఞానేశ్వరి ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు ఈ కేసును ఛేదించడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతుంది. చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ కేసులో అనేక మలుపులు, అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. తల్లిదండ్రులు తమ చిన్నారి కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. జ్ఞానేశ్వరి కేసులో కీలకంగా మారిన పెంపుడు కుక్క చనిపోవడంతో దాని మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. నమూనాలను విశాఖపట్నంలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఈ నివేదికలు కేసు దర్యాప్తులో కీలకమైన ఆధారాలను అందించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసును పోలీసులు కిడ్నాప్ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి తల్లి తన భర్త ఫ్రెండ్స్ పైన అనుమానం వ్యక్తం చేసింది. ఈ దిశగా కూడా విచారణ జరుగుతోంది. పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా 7 టవర్ల పరిధిలో దాదాపు 4800 ఫోన్ కాల్స్ ను విశ్లేషించారు. ఈ కాల్ డేటా ఆధారంగా కొన్ని అనుమానాస్పద నెంబర్లను గుర్తించి ఆ వ్యక్తులను విచారిస్తున్నారు. ఈ కాల్ డేటా విశ్లేషణ నుంచి ఎలాంటి ఆధారాలు లభిస్తాయో చూడాలి. చిన్నారి కాళ్లకు ఉన్న వెండి పట్టీలను గుర్తించేందుకు సిల్వర్ మెటల్ డిటెక్టర్లను ఉపయోగిస్తున్నారు. ఇది కూడా ఒక వినూత్న ప్రయత్నంగా చెప్పవచ్చు. చిన్నారి అదృశ్యం వెనుక ఎవరున్నారు, అసలు ఏం జరిగింది అనే విషయాలు ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. తల్లిదండ్రులు మాత్రం తమ చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు. ఈ కేసులో అనుమానితుల విచారణ కొనసాగుతోంది. జీడి పిక్కలు ఏరుకోవడానికి వచ్చిన 5 వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. వారు వచ్చిన రోజే చిన్నారి మిస్సింగ్ అవ్వడం పోలీసుల అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. అయితే వీరి ప్రమేయం ఎంతవరకు ఉంది అనేది ఇంకా నిర్ధారించలేదు. అటవీ ప్రాంతంలో చిన్నారిపై జంతువులు కూడా దాడి చేసే అవకాశం ఉందని కాకినాడ జిల్లా ఎస్పీ అంటున్నారు. కానీ అటవీ శాఖ అధికారులు మాత్రం అలాంటి ఛాన్సే లేదంటున్నారు. ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలు కేసులో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుంది, చిన్నారి ఆచూకీ లభిస్తుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. పోలీసులు తమ దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ కేసులో బలమైన ఆధారాలు ఇంకా లభించలేదని తెలుస్తోంది. పోలీసులు నిరంతరం గాలిస్తున్న చిన్నారి ఆచూకీ మాత్రం మిస్టరీగానే ఉంది. వివిధ బృందాలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. స్థానిక ప్రజల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. చిన్నారి చివరిసారిగా ఎక్కడ కనిపించింది, ఆమెను ఎవరైనా చూశారా అనే వివరాలను ఆరా తీస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులు తమకు న్యాయం కావాలని, తమ బిడ్డను తిరిగి అప్పగించాలని వేడుకుంటున్నారు. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కూడా చిన్నారి అదృశ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసులో నిజాలు బయటపడాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడితో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి చిన్న ఆధారాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ మరి ఈ కేసులో ఎలాంటి పురోగతి సాధిస్తారో వేచి చూద్దాం. జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. 2 ఏళ్ల చిన్నారి ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. పెంపుడు కుక్క మృతి, అనుమానితుల విచారణ, కాల్ డేటా విశ్లేషణ వంటివి కేసులో కీలకమైన అంశాలు. చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని అందరూ కోరుకుంటున్నారు.